నమస్తే. ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు, మాజీ చేస్ సోమేష్ పై కేసు. ఇద్దరు వాణిజ్య పనుల అధికారుల పైన కూడా ఎఫ్ఐఆర్ లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, జీఎస్టీ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలకు కూడా. ఇక చూసుకో కథ. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ సిఎస్ గా సోమేష్ కుమార్ ఉండే. ఇష్టం వచ్చినట్టు చేసేది, ఆడింది ఆట పాడితే పాట. కేసీఆర్ చెప్తే గదే, మరి నిజమా కాదా తెలుసు లేదు, ఏం లేదు అని. ఈయన ఆల్రెడీ రిటైర్డ్ ఐఏఎస్ అయినా కూడా కేసీఆర్ చెప్పిండని చెప్పేసి వచ్చి పాలన మన మీద ఒక రుద్దిండ. ఈయన తెలంగాణకు వచ్చి సిఎస్గా ఉన్నాడు, ఆయన పెడితే ఈయన ఉన్నాడు. ఈయనే సిఎస్ మనకు తెలంగాణకు. అప్పుడు విలేకరు అడుగుతున్నాం, బిస్కెట్ తినుకుంటా సార్కి ఇట్లా జరుగుతాం కదా జిఎస్టీ అదే చిన్న ఏ ప్రశ్న వేసినా కూడా అవును జరుగుతుంది ఏంటి మరి ఇప్పుడు అంటే సమాధానం చెప్తారు తప్ప. తెలంగాణకు సిఎస్ అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యత లేదు, ఏం లేదు, నాదేం పోతుంది అన్నట్టుగా జనాల సొమ్ము నాకేందని చెప్పేసి సరే ఉండక ఏం చేసిండు. 1000 కోట్ల జిఎస్టీ అక్రమాల్లో ఈయన పాల్గొందట. ఒకటి కాదు, రెండు కాదు, 1000 కోట్ల అక్రమాలు జరిగినాయి అంటే ఒక రాష్ట్రాన్ని మనం సాధొచ్చు. అంత డబ్బును వీళ్ళు అక్రమాలు చేసి సింపుల్గా అయితేంది అనేటట్టుగా మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళను జైలు వేసిన పాపం లేదు. ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళను జైలు వేసి జీవితాంతం అల్లే ఉంచాలి, అసలు ఇంకోసారి నెక్స్ట్ టైం చేయకుండా. అందుకే చేసినందుకు ఇప్పుడు ఏమైంది, మాజీ సోమేష్ పై కేసు నమోదైన వార్త మనం చూడొచ్చు. ఆశయ జనసమాధి, ఢిల్లీలో రావోస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి భారీగా పోటెత్తిన వరద నీరు. ఢిల్లీలో రావోస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఫేమస్. దాంట్లో చదువుకున్న వాళ్ళంతా ఐఏఎస్ రైతాళ్ళు, మేము కూడా అవుతామని చెప్పి ఒక లక్ష్యంతో బీహార్కు చెందిన చాలా మంది వీళ్ళు బీహార్ రాష్ట్రానికి చెందిన తానియా సోని అనే ఆమె ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళింది. ఈమె ఐఏఎస్ కోచింగ్ తీసుకునే సెంటర్లోకి ఒక్కసారిగా వరద నీరు వచ్చి జలసమాధైన వార్త మనం చూడొచ్చు. ఎన్నో ఆశలతో పోయిన నా బిడ్డ ఇట్లా విగత జీవితం పడి ఉందని చెప్పేసి వాళ్ళ తండ్రి బోర్న ఏడ్చిన వార్త మనం చూడొచ్చు. అయితే వాళ్ళపై ఎటువంటి ఇప్పుడు వరదతే ఎటువంటి రక్షణ తీసుకోవాలి ఏం కదా అనేది ఎటువంటి లేకుండా వీళ్ళు కోచింగ్ సెంటర్ నడుపుతారని చెప్పేసి రావుస్ ఎవరైతే అకాడమిక్ నడుపుతారో వాళ్ళపై కేసు నమోదైన వార్త కూడా మనం చూడొచ్చు. రేపు శ్రీశైలం 6 గేట్ల ఎత్తివేత ప్రాజెక్టు 4.41 లక్షల క్యూసెక్ల ఇంట్లో. కృష్ణానదిలో ఫుల్ జలాశయం, వరద ఫుల్గా వస్తుంది పైనుంచి. శ్రీశైలం ఫుల్గా నిండి రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేతున్న వార్త మనం చూడొచ్చు. బోనమెత్తిన భాగ్యనగరం, హైదరాబాద్లో ఘనంగా ఉత్సవాలు, లాల్ దర్వాజా గురికి పోటెత్తిన భక్తులు. ఇప్పటి నుంచి ఇక బోనాల పండుగ షురు అవుతుంది. ఇక సిటీలో అంటే హైదరాబాద్లో రోజుకొక పండుగ అయితేనే ఉంటుంది. ప్రజెంట్ నిన్న మాత్రం లాల్ దర్వాజా బోనాలు స్టార్ట్ అయినాయట. తర్వాత మాంకాలి బోనాలు, ఇట్లా ఒకదానితో ఒకటి బోనాలు స్టార్ట్ అవుతాయని ఆల్రెడీ అధికారికంగా ఈరోజు సెలవు కూడా ఇచ్చిళ్ళు గవర్నమెంట్. నిన్న మాత్రం బోనాల పండుగకు పోటెత్తిన జనం హైదరాబాద్లో మనం చూడొచ్చు. మను బోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం, పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తొలి పథకం. పివి సింధు, శ్రీజ, నిఖత్ ముందంజ. పారిస్లో అంతర్జాతీయ క్రీడలు నడుస్తున్నాయి. దాంట్లో పోటీలో పాల్గొన్న మన భారత్ నుంచి అందరూ ముందంజలన్నట. ఫస్ట్ బోని మాత్రం మాను భారత్ ఫస్ట్ బోని సాధించిందట. షూటింగ్లో ఫస్ట్ బోని కాంస్యం సాధించిన వార్త మనం చూడొచ్చు. అట్లాగే ఇంకా సెమీఫైనల్లోకి వెళ్ళిన వాళ్ళు మనోళ్ళు ఎవరు, పివి సింధు, శ్రీజ టేబుల్ టెన్నిస్లో శ్రీజ, నిఖత్ బాక్సింగ్లో నిఖత్. ఈ విధంగా అందరూ ముందంజలో ఉన్నట్టు. ఇంకా 2-3 రౌండ్లు ఉన్నాయి, అవి వెళ్తే మాత్రం మళ్ళీ వాళ్ళు కూడా మనకు కప్పు తెచ్చినట్టు అవుతారు. ఇప్పుడు మాత్రం వీళ్ళు ముందున్నారు. ఇవి మాత్రం కాంస్యం పొందిన వార్త మనం చూడొచ్చు. ఎల్లుండి లేవో 1.5 లక్ష, నేను విదేశాల నుంచి రాగానే 2 లక్షలు మాఫ్ చేస్తాం, రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కల్వకుర్తిలో పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తున్న వార్త మనం చూడొచ్చు. ఆ మీటింగ్లో ఏం చెప్పిండు, జూలై 31లోగా 1.5 లక్ష, మొన్న 18 తారీఖేమో 1 లక్ష లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసిండు. ఇప్పుడు జూలై 31 లోపు అంటే రేపు కానీ ఎల్లుడు కానీ అంటే 31 తారీఖు లోపు 1.5 లక్షలో మాఫీ చేస్తాం ఖచ్చితంగా రైతు ప్రభుత్వం అనిపించుకోండి అని చెప్పిన వార్త చూడొచ్చు. మరి 2 లక్షలు కానీ చెప్పింది కాబట్టి 2 లక్షలు కూడా చేస్తాం, కానీ జూలై 31 వరకు మాత్రం 1.5 లక్షల లోపు రైతుల రుణమాఫీ చేస్తాం ఖచ్చితంగా అని చెప్తున్న వార్త చూడొచ్చు. ఇప్పుడు విదేశాలకు వెళ్తుందట సీఎం రేవంత్ రెడ్డి, విదేశాలకు వెళ్తుందట. విదేశాలకు వెళ్ళి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల పర్యటన ఉందట ఆగస్టులో. సరే అది వారమా 10 రోజులు ఉంటుంది. అది వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తా ఖచ్చితంగా రైతు ప్రభుత్వం అనిపించుకుంటా, రైతులు
రైతు ప్రభుత్వమే మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అనిపించుకుంటా అని చెప్తున్న వార్త, సేమ్ రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. ఇవి ఇరు వార్తలు.